హలో అండి అందరికి. మేమైతే అడ్డగుట్ట సొసైటీలో రోడ్ నెంబర్ 1 అయితే ఇక్కడ చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు, నేతి గారెలకైతే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చిట్టి చిట్టి నేతి ఇడ్లీ, చిట్టి చిట్టి సాంబార్ ఇడ్లీ, చిట్టి చిట్టి సాంబార్ వడ, తట్టె ఇడ్లీ, మసాలా దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, గీ కారం దోశ, ఉలవచారు దోశ, పన్నీర్ దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, పెసర దోశ, మిల్లెట్ దోశ, రాగి దోశ ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఎగ్ దోశ కూడా ఉంది. ఇదొచ్చేసి మేమైతే గీ కారం ఇడ్లీ, ఇంకోటి గీ కారం దోశ అండ్ చిట్టి గారె అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మేమైతే చూడండి దోశ ప్రాసెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నెయ్యి అయితే ఎంత కావాలంటే అంత పోస్తున్నారు. నెయ్యి అయితే చాలా అంటే చాలా పోస్తున్నారు నెయ్యి. మేమైతే 3 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళాం కాబట్టి 3 వెరైటీస్ అయితే తీసుకున్నాము. కారం అయితే చూడండి, కారం కూడా మంచిగా స్పైసీగా ఏస్తున్నారు. నూనె చూడండి ఎట్లా అంటే నూనె పోసినట్టే పోస్తున్నారు. కాకపోతే అది నెయ్యే. మంచి స్మెల్ అయితే అరోమా అయితే భలే వస్తుంది. ఇంక తర్వాత ఫస్ట్ అయితే ఈ దోస తీసుకున్నాం అన్నమాట. ఇంకోటి వీళ్ళు చట్నీ సర్వ్ చేయడం కూడా మట్టి కుండలు ఉంటాయి కదా, మట్టి పాత్రల్లో పెట్టి అక్కడ పెట్టారనమాట. మన ఇష్టము, మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. వాళ్ళు ఏమి వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు, మనకే వదిలేసారనమాట. అది మాత్రం ఎవరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ నెయ్యి అయితే ఇడ్లీల మీద ఎట్లా అంటే ఇట్లా మొత్తం పోస్తున్నాడు. మస్తు అంటే మస్తు పోస్తున్నాడు. ఇంక ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా కూడా పోస్తున్నారు అనమాట. అంత బాగా చేస్తున్నారు. ఇంకోటి ఇక్కడైతే వచ్చేసి మార్నింగ్ అయితే చిట్టి చిట్టి పూరీలు ఉంటాయండి. ఇప్పుడు నైట్ అయితే చిట్టి గారెలు ఉంటాయి. మార్నింగ్ గారెలు ఉండవు, ఈవినింగ్ పూరీలు ఉండవు అనమాట. మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 5:30 టు ఇంకా 11 వరకు ఉంటుంది. ఈవినింగ్ అయితే 5కి స్టార్ట్ అవుతుంది. నైట్ 10 to 11 వరకు ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ గారెలు ఇస్తున్నాడు. గారెల మీద నన్ను అడిగాడు అనమాట నెయ్యి వేయాలని. నేనైతే నెయ్యి అయితే వద్దని చెప్పాను, ఎందుకంటే నేను నెయ్యి ఫ్యాన్ అంత కాదు. మా ఫ్రెండ్స్కి అయితే నెయ్యి అంటే పిచ్చి. ఇడ్లీలు అయితే ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉన్నాయి. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఫేమస్ అనమాట. ఇంకోటి ఇంకా గీ కారం దోశ కూడా చెప్పాం కదా, గీ కారం దోశ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంకా నేనైతే వచ్చేసి చిట్టి గారెలు తీసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు అవి తీసుకున్నారు, నేనేమో చిట్టి గారెలు తీసుకున్నాను. చిట్టి గారె కూడా ఇట్లా ఇట్లా ముట్టుకుంటే తునిగిపోతుంది. అసలు ఎంత అంటే అంత బాగున్నాయి. ఖచ్చితంగా మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. టిఫిన్స్ లో నైట్ 9:30కి వచ్చిన వేడి వేడి చేస్తున్నారు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇది వచ్చేసి సాంబార్ ఇడ్లీ ప్రాసెస్ చూడండి. నాకైతే నచ్చింది సాంబార్ ఇడ్లీ. నెక్స్ట్ టైం అయితే నేను సాంబార్ ఇడ్లీ ట్రై చేస్తాను. ఇది అదే ఫేమస్ అంట కానీ నేనైతే ఈసారి అయితే చిట్టి గారె తీసుకున్నాను అనమాట. సాంబార్ లో కూడా సాంబార్ వేసి దాని మీద నెయ్యి అయితే ఇట్లా పోస్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.